మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఒక ఫ్లాట్లో కాపురం పెట్టా. ఇలా ఉంటుండగా హఠాత్తుగా ఒకరోజు తను కనిపించకుండా పోయింది. నేను గాని మోహిని గాని ఎవరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. తిరిగి తను నాకు దక్కుతుందా? ఒకవేళ తనని కనిపెట్టలేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను. రామ్, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. మోహిని మీద నీకున్న ప్రేమ నేను అర్థం చేసుకోగలను. ధైర్యంగా ఉండు. అతి త్వరలో నువ్వు మోహినిని కలిసేలా చేస్తాను. కమాన్ రామ్. Hello. Good evening, sir. Good evening. I am calling from battalion number 21. Yes, tell me. Sir, సిటీలో ప్రజల మధ్య మోహిని లాంటి అమ్మాయిని మన వాళ్ళు చూశారు సార్. గుడ్. ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్నారా? సరే సార్, కానీ మన వాళ్ళు పట్టుకోలేకపోయారు. బట్ ట్రేస్ చేస్తున్నారు. షిట్. దేనికి పనికిరారు. ఇది చెప్పడానిక నాకు ఫోన్ చేశావు? ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల సాధ్యం కాని విషయాలెన్నో వితిన్ 24 hours లో కనిపెట్టి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈ ఎక్స్ అసిస్టెంట్స్ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? కంప్లైంట్ వచ్చి 52 hours అయ్యింది. సాధారణమైన ఒక అమ్మాయినే కనిపెట్టలేకపోతే మీరు నా అసిస్టెంట్స్ అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఈ క్షణమే మీరందరూ రిజైన్ చేసేయండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం వినండి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. సార్ ప్లీజ్. నేను చెప్పాను కదా, మీ ఎక్స్ప్లెనేషన్స్ నాకేం అక్కర్లేదనే. సార్ ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్. మీకు కూడా తెలుసా, సెక్షన్ 21 వెరీ ఇంటెలిజెంట్ బెటాలియన్. మీ కోపం వల్ల అతన్ని మిస్ చేసుకోకండి. ప్లీజ్ సార్, ప్లీజ్ మా బాధని మీరు అర్థం చేసుకోండి సార్. మీకు నేను ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు తెల్లవారక ముందే మోహినిని కనిపెట్టి నా ముందుకు మీరు తీసుకుని రావాలి. ఈజ్ దట్ క్లియర్? ఓకే సార్. ఆ మోహిని ఏ పాతాళ లోకంలో దాక్కున్నా కూడా ఆవిడ్ని పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. దీంట్లో ఏ విధమైన పొరపాట్లన్నా జరిగాయంటే సెక్షన్ 21 అన్నదే ఉండదు. గుర్తు పెట్టుకోండి. ఓకే సార్, ష్యూర్ సార్. మీరు నన్ను నమ్మండి సార్. ఇట్స్ ఎ షేమ్. నా డిటెక్టివ్ జీవితంలో ఫస్ట్ టైం ఈ విధంగా జరిగింది. షిట్ డామ్. కమ్ ఆన్, గెట్ ఇట్. Shit. Come, let's go.
This is the time. పూర్తిగా పాడైంది. మెకానిక్ రావాల్సిందే. హలో హలో, బెటాలియన్ నెంబర్ 9 వినబడుతుందా? హలో హలో. షిట్. మిస్టర్ రామ్, ఈ పక్కనే మనకు బెటాలియన్ ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళుతున్నాం. ఓకే 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 సార్. లెట్స్ గో. వావ్, వండర్ఫుల్. ఈ చోటు చాలా బాగుంది. యా. ఇక్కడే మనం స్టే చేయబోతున్నాం. ఓకే. రీటా, హాయ్. ఈయనే మిస్టర్ రామ్. హలో. నైస్ టు మీట్ యు రామ్. విల్ యూ గెట్ మీ మై గన్? మిస్టర్ రామ్, మీరు బాగా టైర్డ్ అయిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో వెళ్ళి చూస్తాను. ఓకే ఓకే సార్. యూ టేక్ రెస్ట్. రీటా, జాగ్రత్తగా చూసుకో. రీటా, రీటా, ఏం చేస్తున్నారు మీరు? వదలండి ప్లీజ్. ఏమిట్రా, ఏమిటి ఇలా చేస్తున్నారు? మీరు నా మనసుని దోచేసుకున్నారు. మీ పర్సనాలిటీ, మీ అందం అన్నీ నా మనసుని ఆకట్టేసుకున్నాయి. ప్లీజ్ రామ్, కమ్ ఆన్. నా జీవితంలో నా మనసు నిండా మోహినికి మాత్రమే స్థానం ఉంది. తనుంటే మాత్రం చాలు. ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వడం అనేది నాకిష్టం లేదు. నువ్వు నన్ను కొట్టావు కదా, నేను నిన్ను మనసారా ప్రేమించాను. కానీ నిన్ను ఊరికి వదిలిపెట్టను. పగ తీర్చుకుంటాను. నా కోరిక తీర్చుకోకుండా నిన్ను వదిలిపెట్టను. మోహిని, 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 మోహిని. మోహిని, మోహిని ఎక్కడున్నావు? అయ్యో, ఇవన్నీ మోహినివి. మోహిని, మోహిని నువ్వెక్కడున్నావు? మోహిని ఎక్కడున్నావు? మోహిని, 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 మోహిని ఎక్కడున్నావు? మోహిని, మోహిని ఆగు. మోహిని ఆగు. మోహిని ఆగు. ఆగు మోహిని, వెళ్ళిపోకు. ఆగు మోహిని, ఆగు.
మోహిని మోహిని ఆగు మోహిని ఆగు మోహిని ఒక్క నిమిషం ఆగు మోహిని ఆగు మోహిని ఆగు ఆగు మోహిని మోహిని నన్ను చూడు నేనే నీ రామ్ని మోహిని ఏంటి మోహిని ఏం మాట్లాడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మోహిని నువ్వు లేకుండా నేను బతకలేను మోహిని రా ఇంటికి వెళ్ళిపోదాం పద అయ్యో ఏంటిది పెదవులు చిట్లే రక్తం వస్తుంది నీ చెంపల మీద ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేనెవరన్నా అది అడగడానికి నువ్వెవరు మోహిని ఇతను ఏమంటున్నాడు విన్నావా నేనెవరన్నా చెప్పు మోహిని నేను నీ భర్తనని చెప్పు మోహిని నువ్వు ఏమే భర్తవా ఎప్పటి నుంచి నా దగ్గర పిచ్చోళ్ళ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో హే మిస్టర్ నేను నిజంగా చెప్తున్నాను ఇదిగో చూడు తన మెడలో నేను కట్టిన తాళుంది మోహిని అతనికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు మోహిని నువ్వు నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు మోహిని అయ్యో అయ్యో భగవంతుడా ఏంటి పరీక్ష చివరిగా నేను నీకోటి చెప్తాను నువ్వు అనుకుంటున్న ఆవిడ ఈవిడ కాదు ఈమె నీ భార్య కాదు మాట్లాడకుండా వెళ్ళిపో నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఎన్ని చెప్పినా సరే తనను నీతో పాటు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను ఈ మోహిని ఎవరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుక్కో ఈమె నా బానిస ఎన్నో ఏళ్ళుగా నేను చెప్పిన పనులు చేస్తూ ఉంటుంది నా బానిస ఈమె నా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాను మరి ఎదుగు ఇక్కడి నుంచి వెళ్ళిపో తను నీ బానిస అవును పచ్చి అబద్ధం నేను దీనికి అంగీకరించను తను నా భార్య తన భర్తని నేనే ఇలా చూడు నువ్వు తనను ఏం చేశావో నాకు బాగా తెలుసు నువ్వు తనని మాయలో పడేశావు అవునరా తను నీ మోహినినే కానీ నువ్వు నన్ను ఏమి చేయలేవు నీకు చేతనైంది చేసుకో పోరా వెళ్ళు మోహిని మోహిని వెళ్ళొద్దు మోహిని ఆగు మోహిని ఆగరా నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి మోహిని వదిలే తను ఏం చేయొద్దు నీతో గొడవపడి గెలిచే బలం నాకు లేదు దయచేసి నా మోహిని నాకు ఇచ్చేసాయి నిన్ను ప్రార్థిస్తున్నాను ప్లీజ్ వదిలే మోహిని 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 హలో మిస్టర్ ఎక్స్ మీరు ఎక్కడున్నారు నా మోహిని ఇక్కడే ఉంది తను చాలా ప్రమాదంలో ఉంది దయచేసి తనని కాపాడండి దయచేసి కాపాడండి ప్లీజ్ మోహిని 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 ఆగు మోహిని ఆగు మోహిని మోహిని ప్లీజ్ మోహిని నాకు వదిలే వచ్చే మోహిని నా జీవితంలో నాకన్నీ మోహిని తన నీతో పంపించలేను దయచేసి నేను చెప్పేది విను నిన్ను వేడుకుంటున్నాను నా మోహిని నాతో పంపించే దయచేసి మమ్మల్ని కలిసి బతకనివ్వు మమ్మల్ని ఇద్దరిని వేరు చెయ్యొద్దు నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ నా మోహిని నాకు ఇచ్చే ప్లీజ్
మిస్టర్ రామ్, మీకేమైంది? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను మోహినిని చూశాను. అదిగో అక్కడుంది, ఆ కొండపైన బలంగా ఉండే ఒక వ్యక్తి తనని బంధించాడు. ప్లీజ్ మీరే ఎలాగైనా తనని కాపాడాలి సార్, ప్లీజ్. అక్కడ ఎవరు లేరు రామ్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, ఎక్కడికి వెళ్ళారు? అయ్యో. మిస్టర్ రామ్, మీకు అలా అనిపిస్తోంది? లేదు, ప్లీజ్ నేను చెప్పేది నమ్మండి. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ మొరటి వ్యక్తి నా మోహిని కిడ్నాప్ చేసి ఉంచాడు. తన రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. తను మతిస్థిమితం కోల్పోయినట్టుగా ఉంది. తను నన్ను చూసినా గుర్తుపట్టలేకపోయింది. ఇలా చూడండి, మోహినిని కాపాడడానికి ప్రయత్నించినప్పుడు తను నన్ను కర్రతో కొట్టి నీళ్ళలోకి తోసేశాడు. నా మోహినికి ఏదైనా జరగకముందే మీరు తనని కాపాడాలి సార్. ఓకే ఓకే, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి రామ్, అన్నీ నేను చూసుకుంటాను. నా మోహిని పరిస్థితిని చూసిన తర్వాత కూడా నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను సార్? ఎలాగైనా మీరే తనని కాపాడాలి. మోహిని కిడ్నాప్ చేసిన వ్యక్తి చాలా మొరటి వ్యక్తిలా ఉన్నాడు. వాడు చాలా బలవంతుడు, నాకు తెలుసు. ఇంకా ఆలస్యం చేస్తే వాడు నా మోహిని చంపేస్తాడు. ఆలోగా తనని కాపాడాలి. రండి సార్, రండి. అయ్యో మోహిని, 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 అయ్యో 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 మోహిని. మిస్టర్ రామ్, మిస్టర్ రామ్, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. సార్, నా మోహిని ఇక్కడెక్కడా కనిపించట్లేదు. వాడు తనని తీసుకెళ్ళిపోయాడు సార్. రామ్, ఏంటిది? మరి చిన్న పిల్లాళ్ళ? మీరు మోహిని మీద పెంచుకున్న ప్రేమను నేను బాగా అర్థం చేసుకోగలను. మీరు గనుక నన్ను నమ్ముతున్నట్లయితే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మోహిని మీద మీరు పెంచుకున్న ప్రేమ వల్ల మీ మనసు చిత్రవదకు గురవుతోంది. ఓకే, ఈ ప్లేస్ మొత్తం నా మనుషుల కంట్రోల్లో ఉంది. వాళ్ళ కళ్ళకు తెలియకుండా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకువెళ్ళలేరు. ఇప్పుడు మీరు చూశారని నాతో చెప్పినది మోహిని కాదు, మీ యొక్క మనసులో తన రూపాన్నే ఊహించుకుంటున్నారు. అదంతా కల్పితం మాత్రమే, ఓన్లీ ఇమాజినేషన్. దాని వెనక మీరు వెళ్ళకండి. మీ మనసుని శాంతపరుచుకోండి. మనం మోహినిని కనిపెడదాం. రండి మిస్టర్ రామ్, కమాన్.